నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం చేసిన నిందితులు అరెస్ట్. తిరుపతిలో అరటి ఆకుల దుకాణంలో చోరీ, 80,000 నగదు అపహరణ. మోదీపై ట్రంప్ ప్రశంసలు, టఫ్ నెగోషియేటర్, మంచి మిత్రుడు అని వ్యాఖ్య. కర్నూలు శాప్ క్యాంప్ లో శానిటేషన్ వర్కర్లతో యోగా కార్యక్రమం. పోలీస్ ఖాళీలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై హరీష్ రావు విమర్శలు, ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపరిచేలా కృషి చేస్తానని గోదావరికని ఆర్టీసీ డిపో మేనేజర్ సిహెచ్ కవిత తెలిపారు. గోదావరికని ఆర్టీసీ డిపో మేనేజర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కవిత బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ స్టాఫ్ శంకర్, సదానందం, లింగయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. We have the coal mine, power plant, to have the look that is the power system of the Telangana. So we want to do something better, more. So we will go ahead in conjunction with the Telangana state government. So we go ahead. నేను గోదావరికని డిపో, నా పేరు సిహెచ్ కవిత. నేను ఇక్కడ గోదావరికని డిపోకి కొత్తగా ప్రమోషన్ తీసుకొని శుక్రవారం నాడు రిపోర్ట్ చేశాను. ఈ గోదావరికని డిపోకి ఇవ్వడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ఈ డిపోలో గతంలో ఒక 15 సంవత్సరాలు చేశాను. నాకు మొత్తం కలిపి 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్టీసీలో. నాకు ఈ గోదావరికని డిపోకి ఇవ్వడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ డిపోలో అందరూ కూడా చాలా బాగా చేసేవాళ్ళు, అంతకుముందు కూడా, ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ గోదావరికనిలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఇంకేదన్నా నాకు శాయశక్తుల వీలైనంత వరకు కొన్ని విలేజెస్కి కనెక్టివిటీ ఏదన్నా పెంచే విధంగా, ఇంకేదన్నా కొంచెం రూట్లు డీవియేషన్ చేసి ఏదన్నా ప్రాబ్లమ్స్ రాకుండా చూసే విధంగా చూస్తామని అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. కర్నూలులో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా పనిచేస్తుందని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్టు, అమరావతి అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు కేటాయించిందన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీల అభివృద్ధి, విద్యారంగంలో ఉద్యోగుల భర్తీకి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. యాక్చువల్గా రాకుండానే ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి
12 సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా పత్రికా సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లాలో ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు తెలుసు, అంటే ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం ముఖ్యమైన కారణం ఏంటంటే 12 సంవత్సరాలు పూర్తయిపోయింది. అంటే భారతీయ జనతా పార్టీ 2014 నుంచి ఇప్పటిదాకా అధికారంలోకి 2014లో అధికారంలోకి వస్తే 2014 నుంచి 2026 మొన్న జూన్ ఏదైతే అయిందో ఆ జూన్లో పూర్తిగా 12 సంవత్సరాలు పూర్తయిపోయింది. సో ఈ 12 ఏళ్ల సుపరిపాలన, అంటే 12 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కావచ్చు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత సుపరిపాలన ఏదైతుందో ఈ 12 సంవత్సరాల్లో మేము ఏం సాధించాము అనేటువంటి విషయాన్ని దేశం మొత్తం మీద ఈ 12 ఏళ్ల మోదీ ప్రభుత్వంలో 12 ఏళ్ల సుపరిపాలన మరియు 12 ఏళ్ల ప్రజా సంక్షేమం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మేము 2014 కంటే ముందు గత 60 సంవత్సరాలుగా భారతదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది, కాంగ్రెస్ పార్టీ పాలించింది. కానీ 2014 నుంచి ఇప్పటిదాకా 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పాలించింది. ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించింది. కాబట్టి ఇప్పటిదాకా 12 సంవత్సరాల్లో ఏం చేసామనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినప్పుడు అన్ని విషయాలు, అంటే మహిళల యొక్క ఆర్థిక విషయంలో కావచ్చు, మహిళల యొక్క భద్రత విషయంలో కావచ్చు, యువకుల యొక్క ఉపాధి కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు మంచి యొక్క విద్యని అభ్యసించేటువంటి అవకాశాలు కావచ్చు, రైతులకు సహాయం అందించేటువంటి విషయంలో కావచ్చు, శ్రామికులకు అనేక రకాల విషయాల్లో కావచ్చు, ఇలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ప్రతి ఒక్క విషయం కూడా ఆలోచించడం జరిగింది. ప్రతి ఒక్క లబ్ధిదారుడు అనేక రకాల ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిలు పొందిన అవకాశం మనకు తెలుసు. కాబట్టి అందులో భాగంగానే మనకు తెలుసు, దగ్గర ఈరోజు డీబీటీ అనేటువంటి 12 సంవత్సరాల్లో డీబీటీ అనేటువంటి ఒక సిస్టమ్ను తీసుకొచ్చి డీబీటీ ద్వారా 44 లక్షల కోట్ల రూపాయలని నేరుగా ప్రజలకు అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా సాక్షాత్తు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినటువంటి విషయం మనమందరూ చాలా గర్వపడాల్సిన విషయం. 25 కోట్ల మంది సాక్షాత్తు 2014 నుంచి ఇప్పటిదాకా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినటువంటి విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి పైగా ఉచిత రేషన్ ఇచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి. ఇప్పటిదాకా 80 కోట్ల మందికి పైగా ఉచిత రేషన్ అందించినటువంటి ఏకైక ప్రభుత్వం, ఏకైక ప్రధానమంత్రి మోడీ గారు మాత్రమే. దాంతోపాటు జన్ధన్ యోజన కింద 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి ఈ దేశంలో 2014 కంటే ముందు బ్యాంకు ఖాతా తెరవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవో మనకు అందరికీ తెలుసు. సామాన్యులు ఎవరు కూడా బ్యాంకు మెట్లెక్కే పరిస్థితి లేదు. కానీ 2014 మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు ఇప్పటివరకు ఈ దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ బ్యాంక్ ఖాతాలు తెరవబడిన దాంట్లో 32 కోట్లకు పైగా మహిళలు మాత్రమే ఉన్నారు. సో ఈరోజు ప్రతి ఒక్క పొదుపు లక్ష్యంలో ఉన్నట్టు ప్రతి ఒక్క మహిళ బ్యాంకింగ్ సెక్టర్లో మెట్లెక్కుతుంటే దానికి కారణం మోడీ గారు. ఎందుకంటే ఉచిత జీరో అకౌంట్ ఓపెన్ చేసి జన్ అకౌంట్ అనేటువంటి ఒక జన్ ధన్ యోజన అకౌంట్ పేరు మీద 58 కోట్లకు పైగా అకౌంట్ ఓపెన్ చేస్తే 32 కోట్లకు పైగా ఓన్లీ మహిళలు మాత్రమే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 10 కోట్ల రూపాయల వరకు గ్యారంటీ రైతు రుణాలు ఇవ్వడం జరిగింది. ఇందులో 57 కోట్ల పైగా రుణాలు మంజూరు కూడా చేశారు. దీంతోపాటు మనకు తెలుసు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనలో భాగంగా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం నేరుగా మోడీ గారు వారు ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 11 కోట్ల మందికి పైగా అన్నదాతలకు లబ్ధి చేకూర్చారు. అదేవిధంగా గడిచిన 12 సంవత్సరాల్లో కిసాన్ క్రెడిట్ కార్డుల యోజనలో భాగంగా 7.77 కోట్ల అన్నదాతలకు సుమారు 10 లక్షల కోట్లకు పైగా రుణాన్ని అందించిన విషయం మనకు అందరికీ తెలుసు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో ప్రతి ఒక్క సామాన్యులు ఈరోజు మనకు తెలుసు, ఏదైనా కరోనా విషయంలో ఆరోగ్యం యొక్క పరిస్థితి మనకు అందరూ తెలుసు. కరోనా సోకిందంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం చికిత్స చేసే సదుపాయం కూడా లేదు. కానీ కరోనా టైంలో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ కార్డు తీసుకుంటే ఎటువంటి రూపాయి తీసుకోకుండా కార్డు ఇవ్వడం జరిగింది. ఆ కార్డు ద్వారా 5 లక్షల వరకు మనం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం. ఆ యొక్క కార్డులో 60 కోట్లకు పైగా మనకు ఆరోగ్య బీమా కార్డులు దేశంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా లబ్ధిదారులకు పక్కా ఇల్లు కట్టించడం జరిగింది నరేంద్ర మోడీ గారు.
దాంతోపాటు ప్రధానమంత్రి స్వనిధి యోజనలో భాగంగా 74 లక్షల పైగా వీధి వ్యాపారులకు రుణాలు అందించేటువంటి సదుపాయం కల్పించడం జరిగింది. అదేవిధంగా స్టార్టప్ ఇండియాలో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకు 15,000 కోట్ల పైగా రుణాలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి మహిళలకు అందులో కూడా వ్యాపారవేత్తలకు 15,000 కోట్ల పైగా రుణాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది. అంతకుముందు కనీసం రుణాలు అందించాలంటే కూడా మహిళలు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. కానీ స్టార్టప్ ఇండియా స్టాండప్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్లో ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. ఇక్కడికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మరియు వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరు కూడా నా నమస్కారాలు. 2014 సంవత్సరం నుండి 2026 సంవత్సరం వరకు ఏకధాటిగా 12 ఏళ్ల సుపరిపాలనతో పాటు 12 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దేశ చరిత్రలోనే రికార్డు బద్దలు కొట్టినారు. అది ఒకటే కాదు, మనం చూస్తే నెహ్రూ గారు వారు కూడా వాళ్ళ రికార్డు ఏమో చెప్తాను. నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత డైరెక్ట్గా ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. అంటే వారు డైరెక్ట్గా అంటే ప్రజల చేత కాదు, పాలన వైపు నుంచి డైరెక్ట్గా ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. కానీ దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు మాత్రమే ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ఇది అంటే వాళ్ళు అనుకుండొచ్చు ఇన్ని రోజులు ఇతనే రికార్డు అని. ఆ రికార్డు కాదు, ఆ రికార్డుని బద్దలు కొట్టేసినాడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఎందుకు అన్ని ఏళ్ళు కంటిన్యూయేషన్లో మన దేశ ప్రధాని హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ యాప్ ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాప్ వ్యవస్థాపకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పేద మరియు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన వీడియో పాఠాలు, స్టడీ మెటీరియల్ ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులతోనే నిర్వహించబడినటువంటి నిరుద్యోగ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జనగామ శాసనసభ్యులు, గతంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు, ఆత్మీయులు, మీ అందరికీ సుపరిచితులు, ఉమ్మడి జిల్లా టీఎన్యూఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు ఆకుల రాజేందర్ గారు ఈ యాప్ రూపకల్పనలో కీలకంగా వివరించి మనకు ఈ యాప్ అందించడంలో మన సహకారం అందించినటువంటి పెద్దలు చక్రవర్తి గారు, రామూర్తి గారు, రజనీకాంత్ గారు, శరత్ గారు, తేజ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ పెద్దలు రమణారెడ్డి గారు, జంపన్న గారు, కుమరన్న గారు, మరి ఒక స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసి మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉంటే నిరుద్యోగులకు అడ్డాగా మారినటువంటి దిల్సుఖ్ నగర్ దద్దరిల్లుతా ఉన్నది, అశోక్ నగర్ అట్టుడుకుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఈరోజు పోలీస్ శాఖలో 20,000 ఉద్యోగాలు ఉన్నా కూడా కేవలం 5,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఎట్లా ఇస్తా అన్నాడు అని చెప్పి మరి దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కితే వాళ్ళ ఏదో సంఘ విద్రోహ శక్తులైనట్టు వాళ్ళ బూట్లతోని పోలీసులు వాళ్ళ బూట్లతోని తంతు మరి ఉక్కు పాదంతో అణచివేస్తున్నటువంటి సందర్భం ఈరోజు మనందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల కళ్ళల్లో ఆశలున్నాయి, వాళ్ళ గుండెల్లో దేశభక్తి ఉంది, వాళ్ళ చేతుల్లో అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత ఉన్నది, శాంతి భద్రతను కాపాడేటువంటి శక్తి ఉంది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఈ నిరుద్యోగులందరూ కూడా రోడ్డెక్కి రోధించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. దీనికి ఎవరు కారణం? ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా మరి అంగట్లో అల్లాస్ పాట పాడినట్టు, ఊళ్ళలో చిట్టిపాట పాడినట్టు మరి హామీల పాట పాడి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది.
2.5 సంవత్సరాలు గడిచింది. సగం పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఈరోజు తిరిగి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 2.5 సంవత్సరాల నుండి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసి ఈరోజు హాస్టల్ ఫీజులు కట్టలేక, కోచింగ్ ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ సతమతమవుతున్నటువంటి ఉద్యోగార్థుల కోసం, నిరుద్యోగుల కోసము ఈ లెర్నింగ్ యాప్ని ఓరుగల్లు వేదికగా ఈరోజు డాక్టర్ కొల్లా రాజేశ్వర రెడ్డి గారు జనగామ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. పెద్ద ఎత్తున నిరుద్యోగ సోదరులు, సోదరీమణులు, ఉద్యోగార్థులు అంబేద్కర్ భవన్ సాక్షిగా ఈ యొక్క సదుపాయాన్ని అందుకోవడానికి ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఊళ్ళల్లో చిట్టిపాట వాడినట్టు, అంగట్ల అర్రాస్ పాట వాడినట్టు మరి ఎన్నికల్లో హామీల పాట వాడి వాళ్ళు అధికారులకు రావడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, జియో 46 రద్దు అన్నారు, ప్రైవేటు ఉద్యోగాల్లో 75% స్థానికులకు రిజర్వేషన్లు అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నారు. ఈ రకంగా అనేక హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను, యువతను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేసిండ్రు. ఏ రకంగా అయితే రాజకీయ నాయకులు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా పోటీ చేసేటువంటి వాళ్ళు ఎన్నికల సామాగ్రిని ఎన్నికలు అయిపోయిన తర్వాత షెడ్యూల్కి పంపిస్తారో ఆ రకంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను వాడుకొని వదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళు 2.5 సంవత్సరాలైన నోటిఫికేషన్లు వేయకపోవడం వల్ల ఈరోజు నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నిరుద్యోగ యువతకు తోడుగా నిలవాలి, వాళ్ళలో ఒక పోరాట పటిమ నింపాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కేవలం వరంగలే కాదు, నల్గొండలో, కొత్తగూడెంలో, ఖమ్మంలో, మహబూబాద్లో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. ఈరోజు వరంగల్లో కూడా అంటే టెట్ పరీక్ష జరుగుతున్నది. ఈరోజు టెట్ పరీక్ష జరుగుతున్నా కూడా మరి వందలాది మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడాన్ని చూసైనా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కనువిప్పు కావాలి. మరి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి వాస్తవాలను గ్రహించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక భరోసానివ్వాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. హనుమకొండ జిల్లా హంటర్ రోడ్ దుర్గా కాలనీలో గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాజీపేట్ వెంకటాద్రి నగర్ కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన ఆరోపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొని ఘటనపై విచారణ చేపట్టారు. నెల నుంచి అన్నయ్య అంతా లోన్ పెట్టుకోనా ఏం కాదు ఏందన్నా ఊకే తిరిగే వీళ్ళే ఫోన్ చేస్తాం ఆడి పోలేవారు రాడు ఇంకనే కూర్చొని ఉంటారు తమాషా చేస్తారు అన్నను పిలువ నాను స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాటుపడతామని ఎన్ వెంకటరెడ్డి తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని సుంకేశ్ల రోడ్డు సెయింట్ జోసెఫ్ కాలేజీ పక్కన ఎన్వీఆర్ హోటల్లో వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ ఘనంగా సంబరాలు జరిపారు. పెద్ద ఎత్తున విష్ణుసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలను ముందుకు తీసుకెళ్తామని, ఆయన ఆశయ సాధనకు పాటుపడతామని తెలిపారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉండే ఏకైక నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డేనని, ఎంపీ ఎమ్మెల్యేలను చేసే ఘనత ఒక విష్ణువర్ధన్ రెడ్డిదేనని వెంకటరెడ్డి కొనియాడారు.
రోజు నా పుట్టినరోజు వేడుకలను కర్నూలు నగర విష్ణుసేన కార్యకర్తల ప్రేమాభిమానాల మధ్యన జరుపుకోవడం ఎంతో సంతోషదాయకము. మొన్ననే జరిగిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయవంత వేడుకలను ఘనంగా నిర్వహించిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు విష్ణుసేన అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి యొక్క ఆశయాలను మేము విష్ణుసేన కార్యకర్తల తరపున ఆయన ఆశయాలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అలాగే కర్నూలు నగరంలో కూడా విష్ణుసేన యొక్క ప్రజాహిత కార్యక్రమాలను విస్తరించాలని విష్ణుసేన కార్యకర్తలను కోరుచున్నాను. మాజీ మంత్రి టి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొత్త డీజీపీ సివి ఆనంద్ పోలీస్ శాఖలో 9,000 ఖాళీలు ఉన్నాయని చెబుతుంటే ప్రభుత్వం కేవలం 5,000 కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోందని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 17,000 ఖాళీలకు 17,000 ఉద్యోగాలే భర్తీ చేసిందని గుర్తు చేశారు. అలాగే పరీక్షల ఫీజులను పెంచడం ద్వారా నిరుద్యోగులపై భారం మోపుతున్నారని హరీష్ రావు విమర్శించారు. మొన్న డీజీపీ గారు అన్నాడు, కొత్త డీజీపీ సివి ఆనంద్ పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయన్నాడు. కానీ మొన్న రేవంత్ రెడ్డి సెకండ్ జూన్ నాడు ఏమంటుండు, 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటాడు. 19,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తే రేవంత్ రెడ్డి 5,000కే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. మరి అందరికీ ఉద్యోగాలు ఇయ్యవా? ఖాళీలున్నా ఈ నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక్కటేసారి 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను నియామకం చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు. 17,000 ఖాళీలుంటే 17,000 నింపిండు కేసీఆర్. మరి నువ్వు ఎందుకు నింపుతలేవు? 19,000 ఉంటే ఎందుకు 5,000 వేస్తా అంటున్నావు? నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్ లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని ధర్నాలు చేస్తే ఈ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీ అన్నాడు. ఇప్పుడేం చేసిండు, 400 ఫీజు ఉంటే 800 చేసిండు, డబుల్ చేసిండు. ఎలక్షన్ల ముందు ఫ్రీ, ఎలక్షన్లు అయిపోయినాక డబుల్ ఛార్జ్. అంటే ఈ రకంగా నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం భారత్ కు వైట్ హౌస్ లో గొప్ప స్నేహితుడు ఉంటాడన్నారు. ప్రధాని మోదీపై తనకు అపారమైన గౌరవం ఉందని, ఆయన అత్యంత నైపుణ్యం కలిగిన చర్చావేత్త అని పేర్కొన్నారు. మోదీ ప్రత్యేక నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. That India has a great friend in United States, in Washington DC, in White House, till the time you are president. But some of your decisions recently caused trouble, concern in India. How would you like to assure people of India? Well, I said it. As long as I'm president, we have a great. They have a great friend in the White House. I don't know where there might have been trouble, but I don't think so. I can tell you, everyone here, they love India. They have tremendous respect for this man. Tremendous. We've been there for a little while, and he's a very tough negotiator. He's one of the toughest, actually. So you look at this man. I'll give you a lesson. He's the most beautiful-looking man. He looks so nice. He's like an angel, but actually, he's as tough as he's a killer. I don't want to. He's a killer. He's as tough as they come, but he looks so good. So he gets you by surprise. But there's few people like this
People say he's such a nice man. I said, no, he's very tough. He's a tough trader. And he loves the Indian people, but he also loves the USA. We had Howdy Modi in Houston, remember? And the stadium was full. Right, remember that? He did Namaste Trump in That was great. And we'll be going to India sometime in the future. President Trump, when will you go to India and how do you మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.